హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. బ్యాంక్ ఎగ్జామ్సే కదండి, ఎస్ఎస్సిలో కూడా అడుగుతూ ఉంటారు. ఎస్ఎస్సి సిజిఎల్ అని, ఎస్ఐ అని, ఇంకా పోస్టల్, అలా డిఫరెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఇవి ఖచ్చితంగా అడిగేటువంటి క్వశ్చన్స్ అండి. 5 మార్క్స్ ఉంటాయండి. ఇవి 5 మార్క్స్ అంటే మనం వితిన్ 1 మినిట్లో చేసేయాలన్నమాట. 5 మార్క్స్ వితిన్ 1 మినిట్లో చేసేయాలి. అవి 1 మినిట్లో ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. అసలు జనరల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటో చెప్పి నెక్స్ట్ ఫాస్ట్గా అంటే 1 మినిట్లోనే 5 సమ్స్ ఎలా చేయాలనేది మీకు చెప్పబోతున్నాను. చూడండి, జనరల్గా ax² + bx + c = 0 దీన్ని ఏమంటారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. అంటారండి. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, డిగ్రీ ఎంత ఉందండి, ax² అంటున్నాను కదండి, అంటే డిగ్రీ వచ్చేసి 2. ఎందుకంటే 2 ఉంది కాబట్టి x² కదండి, x² కాబట్టి డిగ్రీ వచ్చేసి 2. అదే 3 ఉంటే డిగ్రీ వచ్చేసి 3 అనమాట. జనరల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ax² + bx + c = 0 అంటారనమాట. ఇక్కడ చూడండి, a b ఉన్నాయి కదండి, ఈ ఏబీని ఏమంటారంటే కోఎఫిషియెంట్స్ అంటారనమాట అండి. కోఎఫిషియెంట్స్ అంటారు. అలాగే సి వచ్చేసి ఏమంటారంటే కాన్స్టెంట్ టర్మ్ అంటారనమాట. అంటారు. ఓకేనండి, అర్థమైందండి. ax² + bx + c = 0లో a అండ్ b వచ్చేసి కోఎఫిషియెంట్స్, అలాగే సి వచ్చేసి కాన్స్టెంట్ టర్మ్. జనరల్గా అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ మెథడ్లో ఎలా చేయాలో చూపిస్తాను మీకు. నెక్స్ట్ క్విక్ స్టార్ట్గా అంటే వితిన్ సెకండ్స్లో ఎలా చేయాలో కూడా మీకు చెప్పబోతున్నాను అనమాట. చూడండి, జనరల్గా ఇక్కడ x² + 5x + 6 = 0 ఉంది కదండి. ఇక్కడ ఏ వచ్చేసి 1 అనమాట, ఏ టర్మ్ వచ్చేసి 1 అనమాట. ఎందుకంటే ఏ టర్మ్ అక్కడ ఏది లేదు కాబట్టి మనం 1 అనుకుంటాము. జనరల్గా ఏం చేస్తామంటే ఏ ఉంది కదండి, ఇక్కడ ఏ టర్మ్లో ఏముంది, 1 ఉంది. అలాగే సి వచ్చేసి ఎంత ఉందండి, ఇది సి కదండి, సి వచ్చేసి 6 ఉంది. సో ఈ 1ని 6ని కాస్త మల్టిప్లై చేస్తాం అనమాట. 1 6 ఎంత అండి, 6. ఈ 6కి మనం ఏం చేయాలంటే ఫ్యాక్టర్స్ అనేది మనం కనుక్కోవాలి. 6కి ఏం చేయాలంటే మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఆ ఫ్యాక్టర్స్ కూడా ఎలా ఉండాలంటేనండి, ఇక్కడ చూడండి, బి టర్మ్ ఉంది కదండి, బి టర్మ్ ఎంత ఉందండి, ఇక్కడ 5 ఉంది. కాబట్టి ఈ 6కి మనం ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలంటే ఐదర్ ప్లస్ చేసినా లేదంటే మైనస్ చేసినా 5 వచ్చేలాగా. ఎందుకంటే బి టర్మ్ అనేది 5 ఉంది కాబట్టి ఐదర్ 6కి ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలంటే మనం ఆ 6 ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ బి టర్మ్ ఏదైతే ఉందో ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 వచ్చేలాగా మనం చేసుకోవాలి. అలా కాకుండా 8 ఉందంటే 8 వచ్చేలాగా మనం చేసుకోవాలి. చూడండి, నేను 6కి ఫ్యాక్టర్స్ అన్నాను కదండి, 3 2s 6 కదండి, 3 2s అన్నా 2 3s అన్నా ఒకటే. సో 2 3s 6, 3 2s 6 కాబట్టి చూడండి, ఈ రెండిట్లో యాడ్ చేయండి. 3 + 2 ఎంత అయిందండి, 5. సో బీ టర్మ్ వచ్చింది. సో మనం ఇలా నోట్ చేసుకోవాలన్నమాట. ఏ అండ్ సిని ప్రొడక్ట్ చేసి ఆ ప్రొడక్ట్కి ఫ్యాక్టర్స్ ఎలా కట్టాలంటే బీ టర్మ్ వచ్చేటట్టు ఐదర్ ఆ బీ టర్మ్ని ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ చేస్తే బీ టర్మ్ వచ్చేటట్టు ఏసీకి ఫ్యాక్టర్స్ కట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, 3 2 ఫ్యాక్టర్స్ కట్టాము కదండి. అంటే ఏమని రాసుకోవాలంటే ఈ 5xని మనం ఎలా నోట్ చేయాలంటే ఫ్యాక్టర్స్ 3 2 కాబట్టి 3x + 2x అని రాయాలన్నమాట. 3x + 2x అంటే ఎంతండి, 5x కదా, సరిపోయింది కదా. సో ఇంకా కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉందండి, +6 = 0 అలా వేసేయాలి. సో ఇక్కడ చూడండి, ఈ 2 టర్మ్లోంచి నేను ఏం చేస్తానంటే ఎక్స్ని కామన్ తీస్తాను. నాకు ఎంత మిగిలిందండి, ఇంకో ఎక్స్ ఉంటుంది, ఇక్కడేమో ఒక 3 ఉంటుంది. అలాగే ఇక్కడ నేను +2ని కామన్ తీసాను. +2ని కామన్ తీస్తే 2 పోగా ఇంకా మనకి ఎక్స్ మిగిలింది. అలాగే 6లోంచి 2 కామన్ తీసేస్తే ఇంకొక 3 ఉంది. సో = 0 చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ x + 3 ఇక్కడ x + 3 ఉంది కాబట్టి x + 3 రాసుకుని ఇంకా మిగిలిపోయింది ఏంటండి, ఇది మిగిలిపోయింది కాబట్టి x + 2 = 0 చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే సెపరేట్గా x + 3ని 0కి ఈక్వేట్ చేయాలి, అలాగే x + 2ని 0కి ఈక్వేట్ చేయాలి. సో x = ఏమొస్తుందండి,
+3 అటు వెళ్తే -3 అవుతుంది, +2 వల్ల అటు వెళ్తే -2 వస్తుంది. జనరల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే ఈ విధంగా మనం ఎక్స్కి ఫ్యాక్టర్స్ అనేవి మనం కడతామండి. చూడండి x² అంటున్నాను కదండి, డిగ్రీ 2 కాబట్టి మనకి 2 వాల్యూస్ వస్తాయి అన్నమాట. అలాగే డిగ్రీ 5 అయితే 5 వాల్యూస్ వస్తాయి. సో 2 వాల్యూస్ ఎలా వస్తాయి? యాక్చువల్గా జనరల్గా ఎగ్జామ్స్లో చేయాలంటే ప్రొసీజర్ అంతా చాలా కష్టం, కొంచెం టైం టేకింగ్ కాబట్టి డైరెక్ట్గా ఎలా చేయాలో మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్కి 2 ప్లస్లు వచ్చినాయి. అవునండి, బి టర్మ్ యొక్క సైన్ ఏముందండి? ప్లస్. అలాగే సి టర్మ్ యొక్క సైన్ ఏముందండి? ప్లస్. సో 2 ప్లస్లు తీసుకుంటే మనకి అవుట్పుట్ ఏమొచ్చిందండి? అవుట్పుట్ ఎక్స్ వాల్యూస్ 2 నెగిటివ్ వచ్చాయి. సో రాయండి బి టర్మ్ సి టర్మ్ యొక్క వాల్యూస్ ఏంటంటే సైన్స్ రాయండి. బి టర్మ్ పాజిటివ్ తీసుకుంటున్నాను, అలాగే నేను సి టర్మ్కి కూడా పాజిటివ్ అయ్యింది. పాజిటివ్ బి టర్మ్ అలాగే సి టర్మ్ యొక్క సైన్స్ వచ్చేసి పాజిటివ్ అయితే రూట్స్ ఆర్ అవుట్పుట్ ఏమవుతుందండి? వాల్యూస్ ఏమవుతుందో 2 నెగిటివ్స్ వచ్చాయి. రైట్, 2 నెగిటివ్స్ వచ్చాయి. ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోగలిగితేనే మనం చాలా ఈజీగా సెకండ్స్లో చేయగలం, లేదంటే కొంచెం టైం టేకింగ్ అవుతుంది. అలా కాకుండా 2 పాజిటివ్ ఉంటే 2 నెగిటివ్ అయ్యాయి. అలా కాకుండా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే ఒకటి నెగిటివ్ రూట్ వస్తుంది, ఇంకొకటి పాజిటివ్ రూట్ వస్తుంది. అలా కాకుండా ఒకటి నెగిటివ్ పాజిటివ్ వస్తే 2 పాజిటివ్ వస్తాయి. అలా కాకుండా 2 నెగిటివ్ ఉన్నాయనుకోండి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వస్తుందన్నమాట. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వస్తుందన్నమాట. అది మీరు గుర్తించుకోండి, అది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టేబుల్ అనమాట. 2 ప్లస్ అయితే 2 మైనస్లు అవుతాయి. బి టర్మ్ సి టర్మ్ యొక్క సైన్స్ 2 ప్లస్ అయితే రూట్స్ అనేవి 2 నెగిటివ్ అవుతాయి. అలా కాకుండా బి టర్మ్ యొక్క సైన్స్ వచ్చేసి ఒకటి పాజిటివ్ నెగిటివ్ ఉంటే రూట్స్ 2 ఏమవుతాయండి? ఒకటి నెగిటివ్ అవుతుంది, ఒకటి పాజిటివ్ అవుతుంది. అలాగే బీసీ టర్మ్ యొక్క సైన్స్ వచ్చేసి నెగిటివ్ పాజిటివ్ ఉంటే 2 పాజిటివ్ వస్తుంది. బీసీ టర్మ్ యొక్క సైన్స్ వచ్చేసి నెగిటివ్ ఉంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన బట్టి ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టేసుకోండి. చూడండి, ఇది ఆల్రెడీ మీకు చేసేసాను కదండి. ఇప్పుడు మీకు చూపించినటువంటి ఎగ్జాంపుల్ ఏమొచ్చిందండి? మనకి రూట్స్ ఏమొచ్చాయి? -3 -2 వచ్చాయి. సో రూట్స్ వచ్చేసి -3 -2. జనరల్గా చేస్తే అంతసేపు పట్టింది, డైరెక్ట్గా ఇది చేసేద్దాం. చూడండి, ఇది డైరెక్ట్గా చేసేద్దాం. చూడండి, y² + 3y + 2 = 0. ఏ టర్మ్ ఎంత అయిందండి? 1. సో 1 × 2 ఎంత అయింది? 2 అయింది. సో ఈ 2కి ఏం కట్టాలి? మనం ఫ్యాక్టర్స్ కట్టాలి. ఈ 2కి మనం ఏం కట్టాలంటే ఫ్యాక్టర్స్ కట్టాలి. ఎలా కట్టాలంటే ఆ ఫ్యాక్టర్స్ కూడా ఈ 3 వచ్చేలా కట్టాలి. చూడండి, 2 1s సరిపోయిందండి. 2 1s సరిపోయింది. నేను ఏం చెప్పానండి మీకు? 2 రూట్స్ పాజిటివ్ వస్తే 2 రూట్స్ నెగిటివ్ వస్తాయి. 2 రూట్స్ బీసీ టర్మ్ యొక్క సైన్స్ 2 పాజిటివ్ అవుతే కనుక, బీసీ టర్మ్ యొక్క సైన్స్ 2 పాజిటివ్ అయితే కనుక మనకి రూట్స్ 2 నెగిటివ్ వస్తాయని చెప్పాను. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మెయిన్గా ఏం చేయాలంటే ఎక్స్కిను వైకిను మనం ఒక రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్కిని వైకిని మనం ఒక రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, మైనస్లో ఎంత పెద్ద టర్మ్ ఉన్నా అది చాలా చిన్న టర్మ్ పాజిటివ్ కంటే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, -3ని ఫస్ట్ 3ని ఏం చేయాలంటే ఈ 3ని 2తోని అలాగే 1తోనూ కంపేర్ చేయాలన్నమాట. ఈ 3ని 2తోనూ ఈ -3ని -2తోనూ -1తోనూ కంపేర్ చేయండి. చూడండి, -3 పెద్దదా -2 పెద్దదా అంటే -2ఏ పెద్దదండి, ఎందుకంటే మైనస్లో ఉంది కాబట్టి చిన్నదన్నా అదే పెద్దదవుతుంది. చూడండి, ఎక్స్ వై రిలేషన్ -3 పెద్దదా -2 పెద్దదా అంటే -2 పెద్దది కాబట్టి నేను వైకి లెస్ దాన్ సింబల్ వేసాను. అలాగే -3 పెద్దదా -1 పెద్దదా అంటే మళ్ళీ లెస్ దాన్ సింబలే వస్తుందండి. రైట్, చూడండి, ఇక్కడ -2 వచ్చింది. 2 -2లు ఉన్నాయి కదండి. 2 -2లు ఉంటే 2 ఈక్వల్ అనమాట. ఈక్వల్ కాబట్టి ఈక్వల్ టు వేసాను.
అలాగే -2 పెద్దదండి -1 పెద్దదా? -2 పెద్దదా -1 పెద్దదా అంటే -1 పెద్దది, రైట్? అంటే మళ్ళీ లెస్ దాన్. చూడండి 3 ఈక్వల్ ఉన్నాయి అంటే మనకి రిలేషన్షిప్ ఏమవుతుందంటే x < y అనమాట. x < y అనమాట. చూడండి మనం యాక్చువల్గా సమ్ అంతా చేయాలంటే ఇంత టైం పట్టింది, అదే డైరెక్ట్గా వేసేస్తే 1 సెకండ్ పట్టింది అంతే. అంతేనండి. ఒకసారి చూడండి ఇంకొక ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ టర్మ్ కూడా ఉంది కదండి. ఇక్కడ ఏ టర్మ్ కూడా ఉంటే ఒక స్టెప్ అనేది ఎక్స్ట్రా అవుతుంది. ఆ స్టెప్ అనేది నేను ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నాను. కావాలండి మీకు ఇందాక చెప్పలేదండి, ఎందుకంటే డైరెక్ట్గా సమ్ వచ్చినప్పుడే చెప్దామని ఆపేసాను. ఒకసారి చూడండి ఏం చెప్పానండి. ఏ అండ్ సి టర్మ్ని మల్టిప్లై చేయాలని చెప్పాను కదండి మీకు. ఏ అండ్ సి టర్మ్ 4 ఇంటూ ఏ టర్మ్ వచ్చేసి 4, అలాగే సి టర్మ్ వచ్చేసి 27. సి టర్మ్ వచ్చేసి 27. యాక్చువల్గా ఇలా 4 ఇంటూ 27ని మల్టిప్లై చేసి 3 వచ్చేలాగా చూసుకోవాలంటే మనకి టైం ఎక్కువ పడుతుంది, రైట్? అందుకని ఏం చేయాలంటే ఏదైతే పెద్ద నెంబర్ ఉందో దానికి ఫ్యాక్టర్స్ కట్టేయండి. సింపుల్గా చెప్తున్నాను చూడండి. దానికి మీరు ఫ్యాక్టర్స్ కట్టేస్తే కొంచెం ఈజీగా అయిపోతుంది. 27 అంటే జనరల్గా 9 3s 27 కదండి, అంతేనండి. 9 3s 27. ఒకసారి చూడండి మనకు రావాల్సిందేమో 3 రావాలి, ఇంకా 4 ఉండిపోయింది, రైట్? ఇంకా 4 ఉండిపోయింది అంటే ఏంటి? ఈ 4ని ఐదర్ 9తో అన్నా మల్టిప్లై చేయాలి, లేదంటే 3తో అన్నా మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం 27కి ఫ్యాక్టర్స్ కట్టేసాం, 9 3s కట్టేసాం. సో 4 అంటే ఐదర్ ఈ 4ని 9తో అన్నా ఈ 4ని 9తో అన్నా మల్టిప్లై చేయాలి, లేదంటే 3తో అన్నా మల్టిప్లై చేయాలి. ఒక్కసారి చూడండి 9తో మల్టిప్లై చేసేస్తే 9 4s 36, 36కి 3 యాడ్ చేసినా 3 సపరేట్ చేసినా మనకి 3 వస్తుందండి? రాదు. అంటే 3 4s. ఎందుకు మీకు అర్థమైంది కదండి. 9కి ఈ 4తో మల్టిప్లై చేస్తే పెద్ద నెంబర్ అయిపోతుంది, మీకు పెద్ద నెంబర్ అయిపోతుంది. అందుకని మీరు ఎప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా చిన్న నెంబర్తోనే ఫస్ట్ మల్టిప్లై చేసేయండి, అప్పుడు టైం మనకి ఇంకా సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి 3 4s ఎంతండి? 12. ఇక్కడ 9 వచ్చింది అంటే 12లోంచి 9 తీస్తే 3 వస్తుందండి? వస్తుంది, రైట్? 12లోంచి 9 తీసేస్తే 3 వస్తుంది, కలిపితే ఇంకా ఎక్కువైపోతుంది. కానీ మనం మైనస్ చేస్తే 3 వస్తుంది. అంటే ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి 9, ఒకటి 3 ఇంటూ 4. ఒక ఫ్యాక్టర్ వచ్చేసి 9, ఇంకో ఫ్యాక్టర్ వచ్చేసి 3 ఇంటూ 4. 3 ఇంటూ 4 ఎందుకు వేశారు, 12 ఎందుకు వేయలేదని అడుగుతారు. చూడండి మనకి ఇంకా ఇక్కడ ఏ టర్మ్ ఉంది కదండి. ఇక్కడ ఏ టర్మ్ ఉంది కదా, ఆ ఏ టర్మ్ ఎంతండి? 4. ఏ టర్మ్ వచ్చేసి 4 అంటే ఆ 4తో డివైడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఒకసారి చూడండి ఇక్కడ x + 3 = 0 ఉంది. అలా కాకుండా 2x + 3 = 0 వస్తే ఏం చేస్తారు? 2x = -3 చేసి x = -3/2 అంటారు కదా. సో అదే ఇక్కడ లాజిక్ అండి. అదే దాన్ని నేను ఏం చేశానంటే డైరెక్ట్గా అప్లై చేస్తాను అనమాట. సో ఈ 4 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నేను 3 ఇంటూ 4ని అలాగే వదిలేసాను. 3 ఇంటూ 4 అంటే 12 అని ఎందుకు వేయలేదంటే ఎలాగ క్యాన్సిల్ అయ్యి టర్మే కదా అని వదిలేసాను. ఒకసారి చూడండి ఇక్కడ బి అండ్ సి యొక్క సైన్స్ ఏమున్నాయి? పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. చూడండి ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. అంటే రూట్స్ ఏమొచ్చినాయి? నెగిటివ్ పాజిటివ్ వచ్చినాయి. నెగిటివ్ పాజిటివ్, రైట్? నెగిటివ్ పాజిటివ్ అంటే ఇందులో ఏదో ఒకదానికి నెగిటివ్ ఇవ్వాలి, ఒకదానికి పాజిటివ్ ఇవ్వాలి, రైట్? దేనికి నెగిటివ్ ఇవ్వాలి, దేనికి పాజిటివ్ ఇవ్వాలని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ఒకసారి చూడండి మనకి ఇక్కడ +3 ఉందండి, -3 ఉందా? +3 ఉంది అంటే చూడండి +3 ఉంది, రైట్? మనం ఇక్కడ 9లోంచి 12 ఉన్నాయి కదండి. యాక్చువల్గా మనం ఇది -9 వేయాలి, ఎందుకంటే మనకి పాజిటివ్ సైన్ రావాలి. మన ఫ్యాక్టర్స్ ఎలా కట్టాలని చెప్పానండి? ఐదర్ ప్లస్ చేసినా మైనస్ చేసినా బి టర్మ్ రావాలని చెప్పాను. 12లోంచి 9 తీస్తే +3 వచ్చింది, రైట్? 12 -9 చేస్తే +3 వచ్చింది. 12 - 9 చేస్తే +3 వచ్చింది, అవునండి. ఇప్పుడు మనం 0కి ఈక్వేట్ చేసుకుంటే ఈ సైన్స్ అనేవి మారుతాయి. సో -9 కాస్త ఏమవుతుంది? -9 కాస్త పాజిటివ్ అయ్యి ఇది నెగిటివ్ అవుతుందన్నమాట. మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ
బీకి పాజిటివ్ సైన్ ఉందా నెగిటివ్ సైన్ ఉందా అనేది చూసుకోండి. బీకి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్కి నెగిటివ్ వస్తుంది. ఎందుకు? ఈక్వల్ టు 0 చేస్తారు కాబట్టి. ఈక్వల్ టు 0 చేసినప్పుడు పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అనమాట. మీకు అర్థమైందండి? మళ్ళీ చెప్పమంటారా? చూడండి, మనం ఫ్యాక్టర్స్ ఎలా కట్టాలంటే ఏం చెప్పాను, ఈ బీ టర్మ్ వచ్చేటట్టు కట్టాలని చెప్పాను. సో 12లోంచి 9 తీస్తే +3 వచ్చింది, రైట్? 12లోంచి 9 తీస్తే +3 వచ్చింది. సో ఈ +3 అంటే ఈ 12 -9 ఇవి 0కి ఈక్వేట్ చేసుకుంటాం కాబట్టి -9 కాస్త +9 అవుతుంది, అలాగే +12 కాస్త -12 అవుతుంది. సో ఇది చూడండి, 9/4 అంటే ఎంతండి? 9/4 అంటే 2.25. 9/4 అంటే 2.25. ఇక్కడ ఏముందండి? 4 క్యాన్సిల్ అయిపోతే -3 ఉంది. అంటే ఎన్ని రూట్స్ వచ్చాయండి? మనకి 2 రూట్స్ వచ్చాయి. ఒక రూట్ ఏమో 2.25, ఇంకో రూట్ ఏమో -3. అలాగే దీనికి ఫ్యాక్టర్స్ కూడా కట్టేద్దాం. చూడండి, 3y² - 20y + 32 = 0. అంటే ఏసీ టర్మ్స్ తీసుకోవాలి కదండి. 32 × 3. సో నేను ఏం చెప్పాను? పెద్ద నెంబర్ని స్ప్లిట్ చేయమని చెప్పాను. ఏం చెప్పానండి? పెద్ద నెంబర్ని స్ప్లిట్ చేయమని చెప్పాను. 32 అంటే 8 4s are 32. 8 4s are 32 కదండి. ఇక్కడ చూడండి, బీ టర్మ్కి -20 ఉంది, -20 ఉంది. సో మనం 3 ఎక్కడ వేసుకోవాలండి? 3 ఎక్కడ వేసుకోవాలి? ఇక్కడ చూడండి, 8 దగ్గర వేసుకోవాలా, 4 దగ్గర వేసుకోవాలా? ఒక్కసారి ఆలోచించండి మీరు. 3 వచ్చేసి ఇక్కడ వేసుకోవాలా, ఇక్కడ వేసుకోవాలా? ఇక్కడ 8 3s are ఎంతండి? 8 3s are 24, రైట్? 8 3s are 24. అలాగే 4 ఉంది, 8 3s are 24, 4 అంటే ఇది మైనస్ వేసుకుని ఇది ప్లస్ వేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా 4 3s are 12, చూడండి 4 3s are 12, 8 అలా అన్న ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. ఏదేసినా ఒకటే. సో నేను ఏం చేస్తున్నానంటే 4 3s are వేసుకుంటున్నాను, 4 3s are వేసుకుంటున్నాను. 8ని అట్లా ఉంచేసాను. చూడండి సారీ, చూడండి రూట్స్ ఎలా వస్తాయో చూద్దాం. నెగిటివ్ కదండి, నెగిటివ్ పాజిటివ్ సైన్ ఉంది, నెగిటివ్ పాజిటివ్ సైన్ అంటే నెగిటివ్ సైన్, బి ఏమో నెగిటివ్, సి ఏమో పాజిటివ్, అంటే మనకి 2 పాజిటివ్ రూట్స్ వస్తాయి. అంటే మనకి 2 పాజిటివ్ రూట్స్ వచ్చాయి. సో ఇక్కడ చూడండి ఏ టర్మ్ ఉంది కదండి. ఏ టర్మ్ ఉంటే ఏం చేయాలని చెప్పాను? డివైడ్ చేయాలని చెప్పాను. సో డివైడ్ చేస్తే 3 క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి ఇక్కడ రూట్స్ వచ్చేసి 8/3 అలాగే 4, 8/3 అలాగే 4 వచ్చినాయి. 8/3 అంటే రఫ్గా ఎంత అవుతుందండి? 2.6 అవుతుంది. 8/3 అంటే రఫ్గా 2.6 అవుతుంది. సో ఇప్పుడు కంపేర్ చేసేయండి, 2.25 పెద్దదా అండి, 2.6 పెద్దదా? ఎక్స్ వై టర్మ్ చూడండి, ఈ 2.25తో ఈ 2.6ని ఈ 4ని కంపేర్ చేయాలి. ఈ 2.25తో ఈ 2.6 అలాగే 4ని కంపేర్ చేయాలి. సో 2.25 పెద్దదా, 2.6 పెద్దదా? 2.6 పెద్దది, అంటే y పెద్దది. ఇప్పుడు చూడండి, 2.25 పెద్దదా, 4 పెద్దదా? అంటే 4 పెద్దది, అంటే మళ్ళీ లెస్ దాన్ y పెద్దది. చూడండి, -3 పెద్దదా, 2.6 పెద్దదా? -3 పెద్దదా, 2.6 పెద్దదా? అంటే 2.6, అంటే మళ్ళీ y పెద్దది. మళ్ళీ -3 పెద్దదా, 4 పెద్దదా? అంటే 4 పెద్దది, అంటే మళ్ళీ కూడా y పెద్దది. అంటే ఈ మొత్తం ఈక్వేషన్ అంతా ఏమైందండి? x <y అయింది, x <y అయిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే 2 చూడండి, బి సైన్స్ వచ్చేసి 2 నెగిటివ్ ఉన్నాయి కదండి. బి అలాగే సి 2 సైన్స్ నెగిటివ్ ఉన్నాయి. అలాగే బిసి 2 సైన్స్ కూడా నెగిటివ్ ఉన్నాయి. యాక్చువల్గా ఎప్పుడన్నా ఇలా నెగిటివ్ వస్తే ఎక్స్కి వైకి రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేము. రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అని మీరు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా క్వశ్చన్ చూసిన వెంటనే మీరు పెట్టేయచ్చు. ఎందుకంటే బీసీ 2 సైన్లు కూడా నెగిటివ్ అంటే మనకి ఇచ్చినటువంటి 2 ఈక్వేషన్లో కూడా సైన్స్ అనేవి నెగిటివ్ ఉంటే డైరెక్ట్గా మీరు కెనాట్ బి డిటర్మైన్ పెట్టేయచ్చండి. కావాలంటే ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. మనం ఏం చేయాలండి? ఫస్ట్ ఏ అండ్ సి టర్మ్ని మల్టిప్లై చేసుకోవాలని చెప్పాను, అవునండి. ఇప్పుడు పెద్ద నెంబర్కి ఫ్యాక్టర్స్ కట్టమన్నాను. 3 4
12కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 3 4s రైట్. ఇప్పుడు ఈ 3 అనేది ఇక్కడ మల్టిప్లై చేయాలా ఇక్కడ మల్టిప్లై చేయాలా అనేది చూద్దాం. మనం ఎంత ఈ ఫ్యాక్టర్స్ని ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పానండి, 5 వచ్చేలాగా మనం కన్వర్ట్ చేయాలి అని చెప్పాను. 5 వచ్చేలాగా కన్వర్ట్ చేయాలి అని చెప్పాను కదండి. సో కన్వర్ట్ చేసేద్దాము. సో 3 4s 12 అని చెప్పాను. ఇక్కడ వేసుకుందామండి, ఇంకొక 3 ఉంది. 3 3s 9, ఇంకో 4 ఉంది. సో 9 4ని మైనస్ చేసినా ప్లస్ చేసినా 5 వస్తుందా అంటే వస్తుంది. 9లోంచి 4 తీసేస్తే 5 వస్తుంది రైట్. 9లోంచి 4 తీసేస్తే 5 వస్తుంది. అంటే 3 × 3 యాజ్ ఇట్ ఈజ్ వేసేయండి. 3 × 3 4 ఉంది. సో ఇంకా ఏ టర్మ్ ఉంది కాబట్టి డివైడ్ చేసేయండి బై 3తో. సో 3 క్యాన్సిల్, ఈ 3 క్యాన్సిల్ కాదండి, ఈ 3 క్యాన్సిల్. సో 3ని మనకి 4/3. ఇక్కడ ఈ ఈక్వేషన్కి రూట్స్ వచ్చేసి 3 4/3 వచ్చినాయి. రెండు నెగిటివ్ అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వస్తుంది కదండి. బి అలాగే సి యొక్క సైన్స్ వచ్చేసి రెండు నెగిటివ్ అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ రూట్ వస్తుంది. ఏది పాజిటివ్ రూట్ వస్తుంది ఏది నెగిటివ్ రూట్ వస్తుంది చూడండి. మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంటే పెద్ద నెంబర్కి మైనస్ పెట్టుకోవాలని చెప్పాను రైట్. పెద్ద నెంబర్కి మైనస్ అంటే 0కి ఈక్వేట్ చేసినప్పుడు పెద్ద నెంబర్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. సో -4/3 పెట్టాలి. మీకు అర్థమైందండి. చూడండి ఇక్కడ -5 ఉంది, బీకి మైనస్ ఉంది కాబట్టి అంటే పెద్ద నెంబర్కి మైనస్ ఉంటుంది. అంటే ఏంటి దాని అర్థం, =0 చేసినప్పుడు నెగిటివ్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్కి పాజిటివ్ వస్తుంది, చిన్న నెంబర్కి నెగిటివ్ వస్తుంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఇది కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం. చూడండి దీనికి ఫ్యాక్టర్స్ ఏసీ టర్మ్ కదండి, 3 × 16. సో 3 × 16 అంటే చూడండి 4 4s చేయండి. ఈ రెండు 4లే కాబట్టి మీరు 3 అనేది ఎక్కడ వేసుకున్నా ఓకే. ఏ టర్మ్తో మల్టిప్లై చేసినప్పుడు ఏ టర్మ్ని డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఒక రూట్ వచ్చేసి 4/3 అవుతుంది, ఇంకో రూట్ వచ్చేసి 4 అవుతుంది. చూడండి మైనస్ వచ్చేసి పెద్ద నెంబర్కి ఉంది కదండి, మైనస్ వచ్చేసి ఇక్కడ బీకి మైనస్ ఉంది కదండి. బీకి మైనస్ ఉంటే మీరు ఏం చేసుకోవాలి, చిన్న నెంబర్కి మైనస్ చేసుకోవాలి. చూడండి డైరెక్ట్గా మీరు చూసేయండి. 3 పెద్దదా -4/3 పెద్దదా అంటే 3 పెద్దది. అంటే ఎక్స్ వైకి చూడండి ఎక్స్ పెద్దది రైట్. ఇప్పుడు చూడండి 3 పెద్దదా 4 పెద్దదా అంటే 4 పెద్దది. 3 పెద్దదా 4 పెద్దదా అంటే 4 పెద్దది, అంటే వై పెద్దది. చూడండి ఒకటేమో గ్రేటర్ దాన్ ఒకటేమో లెస్ దాన్ వచ్చింది. ఇంకేంటి ఆలోచిస్తారు, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అని డైరెక్ట్గా పెట్టేయండి. అలాగే ఈ క్వశ్చన్ చూడండి, ఒక్క నిమిషం క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. దీనికి ఆన్సర్ అనేది ఏంటో డైరెక్ట్గా చెప్పేయచ్చు. బుక్ మీద పెన్ పెట్టక్కర్లేకుండా ఒక్క సెకండ్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్పేయచ్చు. ఒక్కసారి చూడండి ఎందుకు చెప్పేయచ్చు అంటున్నానంటే, నేను మీకు ఇక్కడ చూడండి బీసీ యొక్క సైన్స్ ఏమున్నాయండి, పాజిటివ్ ఉన్నాయి. బీసీ యొక్క సైన్స్ పాజిటివ్ వస్తే 2 రూట్లు నెగిటివ్ వస్తాయి. ఈ 2 రూట్లు నెగిటివ్ రైట్. ఇది చూడండి బీసీ యొక్క సైన్స్ ఏమున్నాయండి, నెగిటివ్ పాజిటివ్ ఉన్నాయి. నెగిటివ్ పాజిటివ్ అంటే 2 రూట్స్ పాజిటివ్ వచ్చాయి. 2 రూట్స్ పాజిటివ్ వచ్చాయి అంటే 2 రూట్స్ నెగిటివ్ 2 రూట్స్ పాజిటివ్. సో ఎక్స్ పెద్దదా వై పెద్దదా అంటే మీరు ఏం చెప్తారు, ఎక్స్ పెద్దదా వై పెద్దదా అంటే వైయే పెద్దది. ఎందుకంటే 2 రూట్స్ పాజిటివే, ఈ 2 రూట్స్ నెగిటివే అయినప్పుడు పాజిటివ్ పెద్దదండి నెగిటివ్ పెద్దదా, పాజిటివ్ పెద్దది. పాజిటివ్ సైన్ దేనికి వచ్చింది, 5కి వచ్చింది. అంటే డైరెక్ట్గా మీరు అసలు క్వశ్చన్ చూడగానే డైరెక్ట్గా మీకు పెట్టేయచ్చు అనమాట. ఓకేనండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, 2 పాజిటివ్ రూట్లు. బీసీ యొక్క సైన్స్ వచ్చేసి పాజిటివ్ అలాగే నెగిటివ్ పాజిటివ్ వస్తే ఈ ఈక్వేషన్ డైరెక్ట్గా దేనికైతే నెగిటివ్ పాజిటివ్ వచ్చినాయో అవే ఎప్పుడు ఎక్కువ ఉంటాయని మీరు పెట్టేయచ్చు. అలాగే 2 రూట్స్ ఏంటంటే బీసీ టర్మ్స్ నెగిటివ్ అయినప్పుడు కూడా మీరు రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అని డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఇలాంటివి ఎవరన్నా చాలా ఈజీగా చేసేస్తారు, ఎలా అన్నా చేసేస్తారు. కానీ ఇక్కడ సి టర్మ్ ఉంది చూసారా,
సి టర్మ్ అనేది 100 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఎలా చేయాలనేది నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఓకేనండి. నా ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోలు ఎంతమంది నాకు సబ్స్క్రైబర్ యాడ్ అవుతారో నా ఎంథూజియాజం కూడా పెరుగుతుంది. నేను అలా చేసుకుంటూనే పోతాను. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.